నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో మన ముందున్నారు ఒక స్పెషల్ గెస్ట్. మూవీ రివ్యూస్ ద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని ఫేమస్ అయ్యారు. ప్రకాష్ వీర్ గారు మనతో పాటు ఉన్నారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ ప్రకాష్ టాక్స్. నమస్కారం ప్రకాష్ గారు. నమస్కారం. సో ముఖ్యంగా మీరు మా ఎల్పిడిఓకి రావడం అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇస్ నథింగ్ బట్ లోకల్స్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే స్థానికులు 60% వాళ్ళ యొక్క ఉత్పత్తి రంగంలో కానివ్వండి, వాళ్ళ యొక్క ఉద్యోగ రీతిలో కానివ్వండి, అన్నిట్లలో ఉండాలనేసి ఒక సాధనకు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈరోజు మీతో కాసేపు మీ ప్రకాష్ టాక్స్, ఎస్పెషల్లీ మీరు బుక్ రివ్యూస్ అండ్ మెయిన్గా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు త్రూ ఎడ్యుకేషన్. సో మేము అనుకున్నాము ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే ప్రోగ్రాంలో మిమ్మల్ని పిలవాలనుకున్నాము, కానీ మీరు మల్టిపుల్ యాక్టివిటీస్లలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వొకాబులరీ సంబంధించి మీ ప్రకాష్ టాక్స్ అనేది అతి తక్కువ కాలంలో పబ్లిక్కి బాగా చేరువైంది. అండ్ మీ యొక్క సక్సెస్ సీక్రెట్ గురించి మీరు చెప్తారని ఆశిస్తున్నాను. సక్సెస్ సీక్రెట్ అని అననండి, కానీ జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు డెవలప్ కావాలని ఉంటుంది, వాళ్ళకు వాళ్ళు ముందరికి వెళ్ళాలని ఉంటుంది. అంటే నిగూఢంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దానికి ప్రయత్నం చేయరేమో, అందుకని అందరూ వెళ్ళలేకపోతారు. అండ్ పేరెంట్స్ కానీ, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా వాళ్ళ నెక్స్ట్ తరం ముందరికి వెళ్ళాలనే ఉంటుంది కదా. డెఫినెట్గా. సో బేసిక్గా ఏంటంటే చాలామంది ఎడ్యుకేషన్ అనేది స్కూల్లోనే అవుతుంది. చదువు అనేది విద్యార్జన, జ్ఞానం ఆర్జన స్కూల్లోనే అవుతుంది, ఆ పీరియడ్లోనే, అంటే కాలేజీలో ఉండే వరకే అవుతుంది అనేది అనుకుంటారు అన్నమాట. సో గ్రహించడం అనేది మనిషి, పిల్లలు పుట్టాక ఐ థింక్ యాక్టివ్గా గ్రహించడం, అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, అది ఇదంతా 3 years నుంచి మొదలవుతుంది. అది ఎక్కడైనా గ్రహించవచ్చు. ఓకే స్కూల్లో అంటే స్ట్రక్చర్డ్గా నేర్పుతారు ఈ సబ్జెక్టు, అది ఇదంతా కూడా. సో అందుకని పిల్లల్లో కూడా తేడా ఉంటుంది చూడండి. అంటే ఇంటి పరిసరాలు బాగా ఉండి, ఇంట్లో కూడా అంటే వాళ్ళు ఇంట్లో కొందరు ఇళ్లలో పుస్తకాలు ఉంటాయి, లేకపోతే చెప్పడానికి ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడ పిల్లలకి ఉన్న పీపుల్ హూ కమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, అంటే ఏదో చాలా అతి కష్టం ఉంది, స్కూల్కి వెళ్ళడమే కష్టం ఉండే పరిస్థితి, పేరెంట్స్కి చదువు లేదు, ఓకే పుస్తకాలకి యాక్సెస్ లేదు, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఎక్కడైతే మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళల్లో కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి, పేరెంట్స్ కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, వీళ్ళ మీద ఫోకస్ లేదు, లేదా పిల్లలు ఓన్లీ ఆ కరికులం, ఆ ఎడ్యుకేషన్కి కన్ఫైన్ అయ్యారనుకోండి. సో దెన్ న్యాచురలీ నేర్చుకునేదంతా ఏదైతే యాక్టివ్ ఆ లెర్నింగ్ ఫేజ్ ఉంటుందో, అంటే మన జీవితకాలంలో మ్యాక్సిమం, అంటే దెర్ విల్ బి ఫేజ్ గ్రాఫ్ లాగా అనుకుంటే మీరు అరౌండ్ 3 years నుంచి 15 years దాకా పీక్లోకి వెళ్తుంది అనుకుంటాను. ఆల్మోస్ట్ 70-80% ఏం గ్రహించాలో అక్కడికే గ్రహించేస్తారు మీరు. సో అక్కడ నుంచి మీలో ఉన్న కుతూహలం కొద్దీ, మీలో ఉన్న పట్టుదల, ఇట్లాంటి వాటితోటి దెన్ యూ విల్ కీప్ లెర్నింగ్. ఓకే అండ్ కాలేజ్ తర్వాత అయితే జనరల్లీ ఎవరో ప్రొఫెషన్లో పడిపోయి ఎక్కడ ఏం చదివామో అక్కడ వరకే ఉంటుంది అన్నమాట. సో బట్ నాలెడ్జ్ అనేది అపారమైనది, అన్డిఫైన్డ్. సో హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక స్టేజ్కి వచ్చాక, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అది ఇదంతా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అయ్యాక ఏమైందంటే మనుషులకి టైం ఫ్రీ అయిపోయింది. అంతకుముందు అంతా ఒకటే కష్టపడేవాళ్ళు, జనరల్గా అగ్రికల్చర్ ఓరియంటెడే ఉండేవి అన్ని సివిలైజేషన్స్ కూడా. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయ్యాక వేరే ప్రొఫెషన్స్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది, అది ఇది వచ్చింది. దాని తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ కానీ, వైట్ కాలర్ జాబ్స్ అవి వచ్చాక ఇంకా టైం ఫ్రీ అప్ అయిపోయింది. ఓకే సో జనరల్గా హ్యూమన్ బీయింగ్ మనం అన్ని రేసెస్ కంటే పైన ఎందుకున్నామంటే వీ కెన్ థింక్. సో ఆ జిజ్ఞాసే మనల్ని నడిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇన్ని ఇన్వెన్షన్స్ చేసాం, ఇవన్నీ చూసాం, ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అభ్రంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మొబైల్ ఫోన్ వచ్చి 25 years వచ్చింది, ముందు కాలంలో కూడా ఉన్నాం మనం. అవునండి. ఓకే ఇప్పుడు మన జనరేషన్స్ అట్లీస్ట్ అప్పుడు ఎట్లా ఉన్నామా ఏంటా అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు యాక్సెసింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఈజీ అయిపోయింది.
అప్పుడు ఏదన్నా తెలుసుకోవాలంటే అంటే బిఫోర్ ఇంటర్నెట్ ఆర్ వికీపీడియా ఆక్స్ఫర్డ్ ఏదైనా తెలుసుకోవాలన్నా లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే అందరికీ ఆ స్తోమత ఉండే కదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 10 కొనుక్కొని ఇంట్లో, లేకపోతే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కొనుక్కొని పెట్టుకోవడము. ఏ సబ్జెక్ట్ గురించి చదవకున్నా దాని గురించి మళ్ళీ వెళ్ళి పెద్ద పెద్ద లైబ్రరీస్కి వెళ్ళడం, లేకపోతే తెలిసిన ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ అంతా చేసేవాళ్ళం. ఇప్పుడు అంటే క్లిక్ ఆఫ్ ఏ బటన్ తెలుస్తుంది. సో నేను జనరల్గా నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే టెక్స్ట్ బుక్సే కాకుండా యాక్చువల్గా వేరే పుస్తకాల్లో ఇంట్రెస్ట్ చాలా ఉండేది అన్నమాట. నేను ఆల్మోస్ట్ 4th క్లాస్ నుంచి నేను ఉండే దగ్గర ఒక ఆర్య సమాజ్ లైబ్రరీ ఉండేది. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఇంట్లో పారేసి లైబ్రరీకి ఓకే. సో 4 గట్లా వచ్చేవాడిని స్కూల్ నుంచి. 4:30 యూస్ టు బి ఇన్ ద లైబ్రరీ. 6:30 కల్లా మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడిని. మా నాన్న వచ్చేవాడు అనమాట ఆఫీస్ నుంచి. ఓకే. ఆ లోపల వచ్చేయాలి, ఎక్కడ తిరుగుతున్నావు అని అంట. సో ఐ యూస్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఓకే. సో తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఆర్ నాలెడ్జ్ అనేది పెద్ద గేమ్ చేంజర్. ఓకే. సో పావర్టీ నుంచి, లేకపోతే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళడం. సో క్లాస్ బ్యారియర్స్ని పగలగొట్టేది ఎడ్యుకేషన్. బిగ్ వెపన్. బిగ్ వెపన్. తర్వాత ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్ అని ఒక బుక్ మొన్ననే చదివాను, దాని గురించి చెప్పాను నేను చేసిన వీడియోలో. సో చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా ఒకటి మొదలెట్టారనుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడితే ఒక లెవెల్ దాకా వెళ్తాం. అబ్బా నాకేంది చాలా బాగానే వచ్చింది ఇది అని అనుకుంటాను. ఇప్పుడు చదువు ఒక పిల్లోడు 10th చదువుతా ఉన్నాడు. ఈ స్టడీయింగ్ 2 hours 3 hours పర్ డే ఇంటికి వచ్చాక. సో 80-90%లో ఉన్నాడు, క్లాస్లో 4th 5th ర్యాంక్స్ లోపల ఉన్నాడు. సో దాని అర్థమైంది పిల్లోడికి కేపబిలిటీ ఉంది. దెన్ ఒక దగ్గర కూర్చొని ఆ పటిమ ఉంది. ఓకే. సో లైక్ కేపబిలిటీ ఉంది, దెన్ అగైన్ కాన్ఫిడెన్స్ ఉంది, దెన్ అగైన్ విల్ పవర్ టు స్టే ఫర్ ఎ లాంగర్ టైం. ఓకే, అది కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతారు అనమాట. ఇంకా ఎక్కువ కష్టపడడానికి మనసు ఒప్పదు. చాలా అనుకుంటారు. అంటే రోజు అరగంట వాకింగ్ చేసేవాళ్ళు ఇది చాలా అనుకున్నట్టుగా, దాని తర్వాత ఇంకొక ½ hour చేస్తే ఎంత ప్రయోజనమో తెలిసి కూడా చేయరన్నమాట. సో అట్లా యువర్ ఇంట్రెస్ట్ విల్ అంటే అక్కడ దాకా వచ్చావు అంటే నువ్వు క్లాస్లో సరే టాప్ 5లో ఉన్నావు, కానీ అదే కాదు కదా క్లాస్ అంటే చిన్నది. ఇప్పుడు హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. సో ఈయనకి కేపబిలిటీ సిటీలోనే టాప్ 100లో వచ్చే అది ఉంటుంది, లేకపోతే టాప్ 10లో ఉండే ఓడికోవాలి ఆ కేపబిలిటీ ఉండొచ్చు, బట్ దాన్ని ముందరికి తీసుకెళ్ళడం అనమాట. అక్కడే డిప్ అయిపోతుంది. సో మనలో చాలా మంది అన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ అంటే యు ఆర్ ఎండోడ్ విత్ సో మెనీ థింగ్స్, బట్ వీ చూస్ టు బికమ్ ఆర్డినరీ, నాట్ ఎక్స్ట్రాడినరీ. సో ఈ దృశ్యానే ఎక్స్ట్రాడినరీ కావడానికి ఆర్ మీరు మీ ఉన్న పరిస్థితిలోంచి బయటికి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. సో చదివితేనే కదా ఇది కూడా తెలుస్తుంది. డిప్ అని ఒక బుక్ ఉన్నది. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, క్రికెటర్ అయినా ఇప్పుడు మీరు గల్లీ లెవెల్, స్కూల్ లెవెల్ ఆడుతా ఉన్నారు, మీరు రంజీ లెవెల్కి వెళ్ళాలంటే డెఫినెట్గా మీరు రంజీ లెవెల్ నుంచి దెన్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు రంజీ లెవెల్కి వెళ్ళామంటేనే ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ యూ హ్యావ్ ఆల్ ద కేపబిలిటీస్. ఫ్రమ్ దెన్ ఆన్ ఓన్లీ యూ రిక్వైర్ పర్సివరెన్స్, అంటే పట్టుదల, దీక్ష. సో ఇవన్నీ ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. ఇప్పుడు దెర్ ఆర్ సర్టన్ బుక్స్ విచ్ ఆర్ సో వెల్ రిటర్న్, అది చదివితే మీరు ఇన్స్పైర్ అవుతారు అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ పుస్తక పఠనం అనేది. ఓకే, నువ్వు అంటే మొత్తం ప్రపంచాన్ని ఇంట్లో కూర్చొని ఏం జరిగింది అనేది హిస్టరీ నుంచి కరెంట్గా ఏం జరుగుతూ ఉంది, రోమన్ హిస్టరీ ఏంటి, యూరోపియన్ హిస్టరీ ఏంటి, అమెరికన్ హిస్టరీ ఏంటి, జాగ్రఫీ ఏంటి, లేకపోతే ఇంకేంటి, సైన్స్లో ఏమేమైంది, ఎవ్రీథింగ్ యూ కెన్ సిట్ ఇన్ యువర్ రూమ్ ఇన్ ఏ చైర్, క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఇప్పుడు క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఇంకా పుస్తకం చదివితే ఆనందం వేరుంటుంది. వై అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ కరెంట్ టైమ్స్లో వేర్ కాల్ పాడ్కాస్ట్లు ఉన్నాయి, ఆడియో బుక్స్ ఉన్నాయి, దెన్ యూట్యూబ్లో కూడా ఎన్నో, అంటే ఇప్పుడు World War II పుస్తకాలు చదవాలంటే 4 చదవాలి. ఇప్పుడు 2-3 వీడియోస్ BBC తీసిందో అదో ఏదో, లేకపోతే యూట్యూబ్లో అంటే పాపులర్ గైస్ ఏదన్నా
ఒక గంటలో చెప్పేస్తే మీకు తెలిసిపోతుంది. దీనికి ఇంత కష్టపడాలా అని మీరు అడగొచ్చు. సో పుస్తకం ఏంటంటే దాని ఆనందమే వేరు ఉంటుంది అనమాట. యు ఆర్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్ అండ్ వెన్ యూ రీడ్ సంథింగ్ దట్ స్టేస్ విత్ యూ. అండ్ ఇమాజినేషన్స్ కూడా మనకు వెంట వస్తుంటాయి. చదువుతుంటే. అవును. ఇప్పుడు ఒక పుస్తకంలో రాసింది ఒకటే ఉండొచ్చు, అది చదివి 10 మంది 10 విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. యూ విల్ స్టార్ట్ ఇమాజినింగ్ అబౌట్ దాట్. ఇప్పుడు World War II గురించి ఎవరో షూట్ చేసి ఎవరో వినిపిస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు వింటా ఉన్నారు. ఓకే. సో పుస్తకంలో ఏంటంటే యూ గెట్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ఎ డిఫరెంట్ వరల్డ్. వేరే ప్రపంచంలోకి వెళ్తాం. తర్వాత ఆ ఫ్రీడమ్ ఉంటుంది. పుస్తకం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరవచ్చు, మూయొచ్చు. యూట్యూబ్ కూడా ఎప్పుడు తెరవచ్చు, మూయొచ్చు. కానీ దానికి డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. అంటే జనరల్గా మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు, యూట్యూబ్ చూస్తూ ఉన్నారు, ఎవరో వస్తారు దాన్ని యూట్యూబ్ స్విచ్ ఇట్ ఆఫ్. ఇది ఒక మెడిటేటివ్ స్టేజ్ ఒక పుస్తకం చదవడం అంటే. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చదవచ్చు. ఒక దగ్గర ఆగవచ్చు. మీరు ఏదైనా మరి అదే టీవీలోనే ఏదో చూస్తే యూట్యూబ్ పుట్టే పాజ్ బటన్ అది అక్కర్లేదు. ఇది ఇక్కడ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మెంటల్ ఎక్సర్సైజ్. ఓకే. ఎవరైతే శ్రద్ధగా ఏ పుస్తకమైనా ఒక గంట సేపు కూర్చొని అంటే ఏకాగ్రత ఇస్తుంది అనమాట ముందు. అందుకని మా నాన్న కూడా నన్ను ఏమో అనేవాడు కాదనమాట, ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్లాస్కి సంబంధించినవి చదవకపోయినా, అంటే లాట్ ఆఫ్ స్టోరీ బుక్స్, నావెల్స్ అవి ఇవన్నీ ఏవి పడితే అవి చదివేవాడు. దాంతో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఏకాగ్రత వచ్చిందంటే దాన్ని మీరు ఇటు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ మీ ఫోకస్ వస్తే మీరు ఆ ఫోకస్ నెక్స్ట్ లెవెల్. నావెల్ మీద ఉన్న ఫోకస్ అయితే వచ్చింది కదా, దెన్ మ్యాథ్స్ చదివేటప్పుడు కూడా అదే ఫోకస్ ఉంటుంది. బికాజ్ యువర్ బ్రెయిన్ ఈస్ ట్యూన్డ్. బ్రెయిన్ అనే దానికి ట్యూటరింగ్ అయింది, దానికి ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. సో యువర్ బ్రెయిన్ ఈస్ ట్యూన్ టు బి ఫోకస్డ్ ఫర్ 1 hour. కదలకుండా ఒక గంట సేపు మీరు పుస్తకం పట్టుకొని కూర్చొని అలవాటు వచ్చింది ఏదో ఒకటి చదవడం మూలాన్ని. అప్పుడు మీకు ఎగ్జామ్ అంటే మీకు పనికి వచ్చేది, అంటే యూ టేకెన్ సమ్ సబ్జెక్ట్, లేకపోతే మీరు ఇంజనీరింగ్లో ఉన్నవారు, ఆ పుస్తకం చదవడానికి కూడా ఆ ఫోకస్ అది పనికొస్తుంది. ఆ స్కిల్ వచ్చేసింది అనమాట. మీకు ప్రాక్టీస్ లాగా వచ్చేస్తుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే అండి, మీ ప్రకాష్ టాక్స్ ఆల్మోస్ట్ ఒక 1 year కూడా కాలేదు, కానీ పబ్లిక్ లో బాగా రీచ్ అయింది. ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఎలా అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఒక మిఠాయిలో ఢిల్లీ వాళ్ళ ఫిజిక్స్ వాళ్ళ అన్నట్టుగా ఉన్న ఒక అబ్బాయి, అంటే మామూలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు, కానీ మీ ప్రకాష్ టాక్స్ లో అత్యధికంగా ఫేమస్ అయినటువంటి వీడియో వచ్చేసి వర్డ్ పవర్ మేడ్ ఈజీ, వొకాబులరీ గురించి మీరు ఇచ్చినటువంటి వీడియో. ఎలా అంటే ఆ చిన్న అబ్బాయి కాస్త వొకాబులరీ మామ వచ్చాడు అనేసి మాట్లాడుతున్నారు. సో అంతగా రీచ్ అయింది ఈ వీడియో. సో ఆ వొకాబులరీ పైన పిల్లలకు మీరు ఎలా వెళ్తే బాగుంటుందనే దానిపైన మీరు తీసుకెళ్తున్నటువంటి క్లాసెస్, సో మీకు ఇన్స్పిరేషన్ అంటే మామూలుగా అంటే పిల్లల విషయంలో ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పిల్లలకి ఎవరో ఒకరు చెప్పాలి. ఓకే. సో మనం మన డైలీ జీవితంలో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతుంటాం, వీళ్ళతో మాట్లాడుతుంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, అది ఇదంతా ఉంటుంది. ఐ థింక్ బహుశా వేరే దేశాలలో మెంటర్లు ఇంకా ఈ టైప్ ఉంటారనమాట. అంటే మీ యాక్చువల్ టీచర్లు, ప్రొఫెసర్లు కాకుండా బయట కూడా దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. దెర్ ఆర్ సమ్ టాకింగ్ క్లబ్స్, లేకపోతే వాళ్ళ సొసైటీలోనే అలా, ఐ మీన్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇండియాలో ఇంకా ఆ విధంగా ఇంకా పరిణితి చెందలేదన్నమాట. అండ్ మెయిన్గా వొకాబులరీ అంటే అది ఏ భాష అయినా కావచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇంగ్లీష్ అనేది వచ్చేది ఉంటే ఇట్స్ అ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. మీకు ఇంగ్లీష్ కనుక బాగా వస్తే ఇంకా వేరే సబ్జెక్ట్ రానక్కర్లేదు. అంటే మీకు అంతో ఎంతో సక్సెస్. మీకు దెర్ ఆర్ సర్టన్ జాబ్స్ ఎక్కడైతే కమ్యూనికేషన్ స్కిల్ ఒకటి ఉంటే చాలన్నమాట. ఇంకో విధమైన మనుషులు ఉంటారు, అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్లో బాగా నిష్ణాతులు ఉంటారు. లైక్ ఇప్పుడు మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, ఇంకా ప్రొఫెషనల్ లాయర్స్ ఉండొచ్చు. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయింది కాబట్టి దాని మీద సరైన గ్రిప్ లేక, దాంట్లో సరిగా కమ్యూనికేట్ చేయలేక వాళ్ళు ఆ స్థాయిలో ఉండాల్సిన మనిషి ఇక్కడ ఉంటాడు అన్నమాట. ఓకే. సో మెయిన్లీ మీరు అన్నట్టు గ్లోబల్ లాంగ్వేజ్ అవ్వడం ఒకటి, అండ్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే సర్వసాధారణంగా ఎక్కడైనా కూడా వీ కెన్ యూజ్ ఇట్ అవుట్. ఇప్పుడు మీరు చూడండి, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలన్నా ఈరోజు ఇంగ్లీష్లో ఇప్పుడు ఎన్నో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీ డిబేట్స్ ఉండొచ్చు, ఇంకేదైనా నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ పట్టు ఉండాలి. ఓకే. ఇప్పుడు తెలుగులో కూడా ఎంతమంది అనర్గళంగా మాట్లాడగలుగుతారు. తెలుగు మన మాతృభాష,
కానీ ఎంతమంది నిజంగా ఒక 2 నిమిషాలు ఏ విషయం పైన అయినా కానీ ఆ ఫ్లోలో మాట్లాడగలిగేవాళ్ళు, కరెక్ట్గా దాన్ని ఆ భావ వ్యక్తీకరణ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఓకే, సో ఆ గ్రిప్ ఎలా వస్తుందంటే అగైన్ లాట్ ఆఫ్ రీడింగ్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ పీపుల్. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు అంటున్నారు ఇది ఎల్పిడిఓ అంటే ఈ లోకల్ ఉత్పత్తుల ద్వారా అందరు కూడా ఎదగాలి, చేయాలి అనేది. ఇప్పుడు మీరు మీ వ్యాపారం ఏదో చేసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? బికాస్ దట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్. ఎప్పుడైతే మనిషి ఒక పరిధి దాటి ఓహో మన సరౌండింగ్ ఇంకో నలుగురినన్నా మనం ఏదైనా చేద్దాం అనుకోవడం, నేను అనేది అంటే అది చాలా పెద్ద విషయం కాదు, కానీ అంటే కల్చరల్లీ మనం ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం అనమాట. అంటే ఒక వ్యక్తిత్వానికి అది ఒక ప్రతీక. అంటే సెల్ఫ్ నుంచి దాటడం. ఎంతోమంది ఎన్నో డెఫినేషన్స్ ఇస్తారు. మంచి వ్యక్తిత్వం, చాలా పెద్ద మనిషి, అది ఇది అంత ఏం లేదు. అందరూ చిన్నగా నలుగురికి మనం ఏదైనా చేయగలిగితే చాలు. ఇప్పుడు మీరు చేసే ఎల్పిడిఓ అదే లోకల్ ప్రోడక్ట్స్ అది ఇది అంటే, ఇప్పుడు ఐ హావ్ సీన్ యూ లాస్ట్ 15 years నుంచి మీరు మాట్లాడుతున్నారు దీని గురించి. అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చాలా మాట్లాడుతున్నారు. అంటే ప్రతి వేదిక మేడ్ ఇన్ ఇండియా అనేది అది కూడా చాలా పాపులర్ అయిపోయింది. బట్ యూ టాక్ వెన్ యూఆర్ వెరీ యంగ్, అంటే ఆ టైం నుంచి మాట్లాడుతున్నారు. అంటే సమాజంలో ఒక ఇండివిజువల్, ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ అంటాం, ఆ భాష ఎంత కరెక్టో నాకు తెలియదు, కానీ ఒక హ్యూమన్ బీయింగ్ ఎంతో మందికి ఉపయోగపడవచ్చు. ఓకే, దానికి డెఫినెట్గా ఒక గురువు, ఒక మార్గదర్శనం ఉండాలి. అండ్ ఎవరైతే ఒక 25 years దాటుతారో, అంటే తను కాలేజీలోంచి బయటకు వచ్చి కొద్దిగా అనుభవం అయితే వస్తుందో, వాళ్ళ మీద అయితే ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళకు నెక్స్ట్ తరానికి చెప్పే బాధ్యత ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను, సరే ఐఎమ్ డూయింగ్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్, అంటే నేను ఒక గొప్ప విషయం చేయట్లేదు, అది నా బాధ్యత. అండ్ మెయిన్గా సార్, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ పైన గ్రిప్ రావాలంటే సుమారు ఒక లే మ్యాన్ ఎన్ని వర్డ్స్ తను నేర్చుకోవాల్సి వస్తుంది, అండ్ ఒక కమ్యూనికేటివ్ వైజ్గా తను సొసైటీలో ఉండాలి అంటే? ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అన్నారు కదా, సో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అండ్ ఎన్ని వర్డ్స్ వాళ్ళకి గ్రిప్గా ఉంటే వాళ్ళు ఒక కమ్యూనికేట్ చేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేసి వాళ్ళు మాట్లాడగలిగే విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇది రకరకాలు ఉంటుందండి. అంటే వర్కబుల్ లెవెల్లో, అంటే ఇప్పుడు షాప్ ఉంది, మీకు పెద్ద స్టోర్ ఉంది, దాంట్లో మేనేజర్ లేదా ఫ్రంట్ డెస్క్లో ఉండే క్యాషియర్ ఉంటాడు, ఎవరో వచ్చి అడుగుతూ ఉంటారు. ఇదే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉందనుకోండి, డిఫరెంట్ అంటే చాలా మంది వచ్చి ఇంగ్లీష్లోనే అడుగుతారు. అంటే ఎక్కడెక్కడో నార్త్ ఇండియన్స్ వస్తారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో నేను అర్థం చేసుకుని ఆయనకు జవాబు చెప్పగలిగే పరిస్థితి, ప్లీజ్ కమ్ మేడం, ఇట్ ఈస్ దేర్, ఇవి ఇలాంటివన్నీ. ఒక 500 words, ఏ భాషలో 500 పదాలు తెలిస్తే అది మీకు వర్కింగ్ నాలెడ్జ్ వచ్చినట్టు. ఓకే, తర్వాత ఇంకొక 1500 words దాకా వచ్చి ఉంటే, 1000 words దాకా వచ్చి ఉంటే ఎవరితోటైనా కూర్చొని కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే అనర్గళంగా కాదు. అంటే ఇప్పుడు కొలీగ్ ఉన్నాడు, మధ్యాహ్నం లంచ్ టైంలో కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పుడు నాకు ఇది జరిగింది, నీకు ఇది జరిగింది, మా నాన్న అక్కడ ఉంటాడు, మా అన్న ఇక్కడ ఉంటాడు, మా ఇంట్లో ఇదైంది, నిన్న రాత్రి ఫోన్ వచ్చింది. అంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్, కొద్దిగా ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ వస్తుంది. 500 ఏమో జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్, అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. అంటే పిల్లలు ఉంటారు కదా, కమ్యూనికేషన్. ఒక 3 years పిల్లోడికి ఎంత ఒక భాషపై మన దగ్గర పెరిగే పిల్లోడికి 3 ఏళ్ళకి తెలుగులో ఎంత వస్తుందో వాళ్ళకి అంత వస్తుంది. 1000 అంటే 1200 words అంటే సమ్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, సో 3000 words వరకు గుడ్, ఐ మీన్ దట్స్ ఫైన్. ఓకే, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మటుకు 5000 words దాకా తెలిసి ఉండాలి. సో మీకు ఒక రికగ్నిషన్ లాంటిది ఉండాలి. ఒడికోవాలి, ఈయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, పర్లేదు. అంటే మీకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే, ఎవరో విలేజ్ నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం అంటే సిటీకి వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక్కడ ఏదో ఇన్ఫోసిస్ TCSలో పనిచేసాడు, 500 words నాలెడ్జే ఉంది, అప్పుడు ఇబ్బంది పడతా ఉంటాడు. 3000కి వచ్చినప్పుడు ఐ మీన్ హీల్ బి ఆస్క్డ్ టు మేక్ ప్రెజెంటేషన్స్ అండ్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి దోహదపడుతుంది. ఆయన వేరే చదువులు బాగా చదువుకొని ఉండొచ్చు, ఈ మస్ట్ బి ఫ్రమ్ NIT ఆర్ IIT, కానీ లీడర్షిప్ పొజిషన్ పోవాలంటే మటుకు లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో 3000 words రావాలంటే మటుకు అది కూడా పెద్ద కష్టమైంది కాదు. రోజు 2 గంటలు కూర్చుంటే మీకు 1 yearలో వచ్చేస్తుంది. 1 year. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని, దాని మీద నేను ఒక సిరీస్ చేశాను. ఆ ఒక పుస్తకంలోనే ఆల్మోస్ట్ 1500-2000 words వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇంకోటి కొన్ని ఏం చేయాలంటే, వర్డ్స్ అట్లా నేర్చుకోవడం ఒకటే కాకుండా కాంటెక్స్ట్ లో నేర్చుకోవాలి. న్యూస్ పేపర్స్
న్యూస్ పేపర్ చదివితే రోజు వచ్చే కరెంట్ అఫైర్స్ మనకు తెలుగులోనూ అక్కడ ఇక్కడ కూడా వింటూ ఉంటాం. లేకపోతే క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, స్పోర్ట్స్ పేజ్ చదవండి మీరు. సో ఎన్నో తెలియని వర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి, అందులో మనం అండర్లైన్ చేసుకొని మళ్ళీ డిక్షనరీ వెతుక్కొని చూసుకొని ఇంకోసారి రిపీట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈరోజు ఇంకా చాలా ఈజీ, ఓటీటీలో చాలా హాలీవుడ్ సినిమాలు వస్తాయి. రోజు నైట్ ఒక గంట సేపు అన్నా చూడండి, వెబ్ సిరీస్ లేకపోతే ఇంగ్లీష్లో విత్ సబ్ టైటిల్స్. ఇట్లా ఇవన్నీ చేసి అండ్ దాంతోపాటు సిగ్గు పడకుండా సంకోచం లేకుండా కాన్వర్జేషన్. నేను చాలా మందిని చూశాను, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం బట్లర్ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళం అన్నమాట. అసలు అరే ఈడి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని. వాళ్ళలో గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఏదైనా చాలా గొప్ప క్వాలిటీ ఉందంటే సిగ్గుపడకపోవడం అన్నమాట. అస్సలు అది ఏమనుకుంటారు అనేది ఉండదు. ఏమనుకుంటారు మనం అనుకున్నప్పుడే అవతలోడు ఏమనుకుంటాడు అని మనం అనుకుంటే అప్పుడే ప్రాబ్లం మొదలవుతుంది అన్నమాట. అట్లా మొదలెట్టిన వాళ్ళు ఈరోజు అనర్గళంగా మాట్లాడారు, వేదికలెక్కి మాట్లాడే స్టేజ్ కూడా వాళ్ళు వచ్చారనమాట. సో ఈ విధంగా 3000 వర్డ్స్ అయితే వస్తుంది. అంటే 3000 వర్డ్ బ్యారియర్ ఏంటంటే, ఇప్పుడు మీకు జిఆర్ఈ, జీమాట్ ఇట్లాంటివన్నిటి కూడా అది ఒక అది బేస్ లైన్. అది వచ్చిందంటే మీరు ఈజీగా ఇంగ్లీష్లో వర్బల్లో మంచి స్కోర్ సంపాదించగలుగుతారు. ఇక చాలా ఎక్సలెంట్గా అంటే ఒక ప్రావీణ్యతతో మాట్లాడాలంటే 5000 వర్డ్స్ తెలిసి ఉండాలి, ఏ లాంగ్వేజ్లో అయినా నేను తెలుసుకుంటాను. ఇప్పుడు శశి థరూర్ లాంటి వాడికి 10,000 వర్డ్స్ తెలుస్తాయి, అంత అక్కర్లేదు మనకి. కానీ సో 3000 ఇస్ యుల్ బి రికగ్నైజ్, 5000 అంటే వావ్ అంటారు. ఓకే, అది. సో అండ్ మెయిన్గా అండి, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ద్వారా అంటే మూవీ రివ్యూస్, అంటే మూవీస్ పై అంటే మీకు వెళ్ళని పట్టు ఉన్నట్టుగా మీ యొక్క రివ్యూస్ ఉంటాయండి. ఎందుకంటే మీరు ఏ హీరో గురించి అయినా కానీ కూడా, ఎవరి గురించి అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా మీరు మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఒక చిన్న ప్లేబ్యాక్ సింగర్ గురించి అయినా కూడా మీరు మాట్లాడాలంటే ప్రకాష్ టాక్స్లో కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మీ ఛానల్లో చూసే వీడియోస్ నేను చూసాను. చిన్నప్పటి నుంచి అదొక ఇంట్రెస్ట్ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా చూడండి, అంటే ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఇట్ విల్ స్టే విత్ యూ. ఓకే. ఇప్పుడు సచిన్ తెందూల్కర్ని చూస్తే మనం ఆయన కూడా 5-6 ఇయర్స్ నుంచే ఒక 10 years పాటు పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అది ఇదంతా మొదలెట్టాడు. అన్ని గంటల తరబడి, అంటే ఒక ప్యాషన్ తోటి చేశాడు. చాలా మంది పిల్లల్ని తీసుకెళ్తా ఉంటారు ప్రాక్టీస్ చేయడానికి. తల్లిదండ్రులకు ఉండే ప్యాషన్ ఉండొచ్చు, 4 గంటలకు లేచి పాపం ఆయన తీసుకొని వెళ్తారు, కానీ పిల్లల్లో కూడా ప్యాషన్ ఉండాలి. సినిమాలు చాలా మంది చూస్తారు, చాలా మందికి ఇంట్రెస్ట్ ప్రాబబ్లీ ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే నేను ఎప్పుడన్నా ఏదైనా పార్టీలో అక్కడెక్కడ చూస్తే గొప్ప విషయం ఏంటంటే, ఏంటో అంటే మన దేశంలో అంటే ఇట్ వాజ్ అ పూర్ కంట్రీ. ఇండిపెండెన్స్ వచ్చాక మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేకుండే. ఇప్పుడు యూరోప్ కానీ వేరే దేశాల్లో కానీ పాపులేషన్ ఇంత ఉండదు. అక్కడ థియేటర్, తర్వాత అవన్నీ ఎవాల్వ్డ్ సొసైటీస్. ఇప్పుడు రెనైజాన్స్ అవి ఇవంతా వచ్చాయి. మనమేమో వాళ్ళు ఎదుగుతున్న టైంలో మనం దాస్యంలోకి వెళ్ళాం, దాస్య శృంఖలాల్లో ఉన్నాం మనం. ఇది బ్రిటిష్ వాళ్ళ కింద అది ఇదంతా కూడా. సో వాళ్ళకి 1600 నుంచి ఆర్ట్ కానీ 1400 to 1600 నుంచి మైకల్ ఆంజెలో, దెన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి లియోనార్డో డావించి, రంబార్ట్, ఇలాంటి పెద్ద పెయింటర్స్, ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. కళ అనేది ఒక వేరే రూపానికి వచ్చింది. ఇక్కడ కూడా కళ ఉండే కానీ ఇట్ వాస్ కన్ఫైన్డ్ టు వెరీ ఫ్యూ పీపుల్. దాన్ని ప్రదర్శించడానికి కూడా పెద్ద ఇవి లేకుండా అనమాట, ఆడిటోరియంస్ లేకపోతే ఇంకేమైనా స్ట్రీట్ ఆర్ట్ లేకపోతే అంటే మనకు ఫెసిలిటీస్ అవి తక్కువ. ఫిల్మ్ ఎప్పుడైతే వచ్చిందో పేదవాళ్ళకి అదొక ఎంటర్టైన్మెంట్ సాధన అండ్ అందరినీ కూడా అంటుకుంది అది. అంటే దానికి రాజు పేద తేడానే లేదు. సో సినిమాస్ అనేవి ఐ థింక్ ఇండియన్స్ ఇమాజినేషన్ ఒక అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1950s నుంచి అప్పుడే మనకు ఆర్టిస్టులు వాళ్ళందరూ తెలుసు. అండ్ సినిమా థియేటర్లు అది ఇది. తర్వాత సౌత్లో ఇంకా ఎక్కువ క్రేజ్, యాక్టర్లను పూజించే లెవెల్కి వెళ్ళిపోయాం మనం. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం ఏమి దానికి ఎగ్జాంప్షన్ కాదు, బాగా చూసేవాళ్ళం సినిమాలు. సో సినిమా నేను అనుకోవడం ఆల్మోస్ట్ 50-60% బాగా అంటే గట్టిగా చూసేవాళ్ళు ఉంటారు, అప్పుడు చూసేవాళ్ళు. అందుకనే నేను ఎక్కడైనా ఏదైనా కాన్వర్జేషన్స్లోకి వెళ్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కాదు, పెద్ద పొలిటీషియన్స్ అంటే ఎనీబడి వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా 2 గంటల పార్టీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదో సినిమా టాపిక్ వాళ్ళు కూడా విపరీతమైన నాలెడ్జ్. అప్పుడు ఆ సినిమాలో అట్లా ఉండే, ఇది ఇట్లా ఉండే, అంటే దట్ ఈస్ ఎ కనెక్టింగ్ గ్రౌండ్ అయిపోతుంది అనమాట. పోతే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వాళ్ళు కూడా ప్రాబ్లీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేది ఉంటే బాగా మంచి వాళ్ళ జ్ఞాపకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో నాకు ఆ ప్యాషన్ ఉండింది. అంటే మెమరీ అనేది ఏంటంటే, మీరు బాగా శ్రద్ధతోటి ఏదైనా
ఇంట్రెస్ట్ తోటి ఇంట్రెస్ట్ ఉంది. ఎస్, చేస్తే అది ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మ్యాథ్స్ 10th క్లాస్లో మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక భూతంలాగా చూపడం మొదలెడతారు. ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, నాకు అప్పుడు పేరు గుర్తు రావట్లేదు, మ్యాథ్స్ మీద వచ్చింది. ఏదో గమ్మత్తుగా ఉంటుంది టైటిల్, లెట్ మీ రిమెంబర్. నీకు గుర్తుందా? మ్యాథ్స్ పైన అనేది. అయ్యో ఇది ఒక్కటేనా? అయ్యో తను ఇంటర్వ్యూ చేశాడు చాలా. ఒకసారి గూగుల్ చేయి. నివేతా థామస్ అదే 35. 35 ఒక చిన్న కథ కాదు. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాడు కదా, edit చేస్తాడు. అయితే ఈ మధ్య మ్యాథ్స్ మీద కూడా ఒక సినిమా వచ్చింది, 35. ఇది ఒక చిన్న కథ, ఇది 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 చిన్న కథ కాదు అని ఏదో. నివేతా థామస్ మెయిన్ యాక్టర్. సో అంటే ఎందుకు కొంతమందికి వస్తుంది మ్యాథ్స్, ఎందుకు కొంతమంది రాదంటే అది ప్యాషన్, అది అంతే. చాలా మందిని పుష్ చేస్తూ ఉంటాం మ్యాథ్స్ లో, కానీ రాదు వాళ్ళకి. అదే క్లాస్ లో ఉంటారు, అక్కడే వింటుంటారు, అదే ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు, మనసు ఉండదు అక్కడ. ఓకే, అంటే ఆ ప్యాషన్ తోటి అది వస్తుంది అనమాట. మెమరీ అనేది అందరికీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్, ఇట్ స్టేస్ విత్ యూ. సో అది నాకున్న 3-4 హాబీస్లో ఇది కూడా ఒకటి అనమాట. ఈ రోజు కూడా చూస్తూ ఉంటాను. అంటే నాకు ఒకటి అంటే అందులో మూవీస్లో ఏంటంటే డిఫరెంట్ కలర్లు, 64 ఆర్ట్స్ ఉంటాయి అందులో. ఓకే 64 కలర్లు ఉంటాయి అన్నమాట. అండ్ మూవీ మేకింగ్ ఈజ్ నాట్ సచ్ అన్ ఈజీ జాబ్. అది కూడా ఒక బిజినెస్ టైప్ అన్నమాట. ఇప్పుడు ఎంటర్ప్రీన్యూర్ అంటే ఒక రెగ్యులర్ బిజినెస్కి దీనికి తేడా ఏంటంటే, రెగ్యులర్ బిజినెస్ అందరు వస్తారు, టాలెంటెడ్ పీపుల్, దే కమ్ టుగెదర్, దే స్టే ఇన్ ద కంపెనీ ఫర్ 20-30 years. ఇక్కడ అట్లా కాదు, డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు ఈ డైరెక్టర్ నెక్స్ట్ పిక్చర్ అదే ప్రొడ్యూసర్ తోటి ఆయన ఉండకపోవచ్చు, ఒక డైరెక్టర్ ఎక్కడో ఉంటాడు, ఈ సినిమాటోగ్రాఫర్ నాకు కావాలి, ఆయన లేడు, ఖాళీగా ఇంకోని పట్టుకొస్తాం, ఇంకో ఆ డైరెక్టర్ని తెస్తాం, ఇంకో యాక్టర్, ఇట్లా ఎవరెవరో డిస్పరేట్ పీపుల్. అంటే వాళ్ళ షెడ్యూల్లు, వాళ్ళ టైమింగ్లు ఎక్కడెక్కడో ఉంటాయన్నమాట. ఆయన ఇంకో షూటింగ్లో బిజీ ఉంటాడు, ఆయన ఆ టైంకి రావాలి. సో ఒక స్టోరీ అల్లుకుంటారు, ఆ స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా డైరెక్టర్ చెప్పాలి. బికాజ్ ఆయన మైండ్లో ఉంది, సినిమాటోగ్రాఫర్ తీయగలగాలి. దానికి అనుగుణంగా ఆ సిచ్యువేషన్ ఎలివేట్ చేసేటట్టు సాంగ్ రాయగలగాలి. అగైన్ మనం ఆ విధంగా అందరినీ పుల్ చేయగలగాలన్నమాట మీ భావనలోకి. అంటే ఆ కార్టెక్స్ అంటే లోపల నాభిలో, అంటే పిల్లోడుకున్న అంబలికల్ కార్డ్ టైప్లో అనమాట, ఎక్కడైతే అందరూ అక్కడికి చేరాలన్నమాట. ఆ పెయిన్ అనేది అందరికీ తెలవాలి. ఆ ఆర్ట్ ఫామ్ అందరూ కూడా ఒకే విధంగా దాన్ని అవుట్పుట్ ఇవ్వగలగాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో అందులో ఎన్నో కళలు ఉంటాయన్నమాట. ఒక సినిమా చాలా దీక్షగా అంటే ఫోకస్గా చూస్తే దాని వల్ల లిరిక్స్ కానీ, దాని మ్యూజిక్ కానీ, దాని యాంగిల్స్ కానీ, అంటే యూఆర్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ వేర్ యూఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్. అంటే ఆ ప్యాషన్ తోటి చూసేది ఉంటే సో లైఫ్కి ఒక కంప్లీట్నెస్. ఇప్పుడు నీ బేసిక్ నీడ్స్ అవన్నీ పూర్తయ్యాక నీ మానసిక ఆనందం కోసమే అది మనిషి ఆరాటపడుతూ ఉంటాడు అనమాట. సో ఏది సాటిస్ఫై చేస్తుంది నేను? మంచి లిరిక్స్ సాటిస్ఫై చేస్తుందా, మంచి వాయిస్ సాటిస్ఫై చేస్తుందా, మంచి మ్యూజికా, దాని కాంబినేషనా, మంచి విజువల్సా? సో మనం అందరం ఇప్పుడు ఫ్రీ టైం, నేను చెప్పాను కదా, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దెన్ కమ్యూనికేషన్ రెవల్యూషన్, ఇప్పుడు ఏఐ ఈజ్ రూలింగ్, ఇప్పుడు ఇంకో రెవల్యూషన్, ఇవన్నీ వచ్చాక హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. సో తన మనసుని ఎట్లా ఉత్తేజపరచుకోవాలి, హౌ యూ హ్యావ్ టు ఎంగేజ్ ఇట్. ఆ టైంలో మనకు సినిమా తప్పితే వేరే సాధన లేదు. అంటే ఇప్పుడు